హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బటర్ఫ్లై స్టిచ్లో సెకండ్ టైప్ బటర్ఫ్లై స్టిచ్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఇలా 2 లైన్స్ డ్రా చేసుకొని ఈ లైన్స్ మీద ఫస్ట్ చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇంతకుముందు మనము ఫస్ట్ టైప్ బటర్ఫ్లై స్టిచ్ చూసాం కదా, అందులో కూడా ఇట్లా లైన్స్ డ్రా చేసి డైరెక్ట్గా వేసేసాం కదా, అక్కడ కూడా ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకుని తర్వాత మనము బటర్ఫ్లై స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇలా చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ చైన్స్ లోపలికి లాంగ్ చైన్, చైన్ బయటికి స్మాల్ చైన్ అలా వేసుకుంటూ మనము లోడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్ లోడ్ స్టిచ్ ఇక్కడ. సో కింద చైన్ స్టిచ్ లోపల నుంచి బయటికి బ్యాక్ చైన్ వేసుకుని పై లైన్కి లోపలికి లాంగ్ చైన్, దాని పైన స్మాల్ చైన్, మళ్ళీ కిందకి చైన్ లోపలికి లాంగ్ చైన్, చైన్ బయటికి స్మాల్ చైన్ ఇలా వేసుకుంటూ ఫస్ట్ స్ట్రైట్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ టైప్ బటర్ఫ్లై స్టిచ్లో అక్కడ మనము క్రాస్ లోడ్ స్టిచ్ వేసుకున్నాము. ఇక్కడ ఈ సెకండ్ టైప్లో ఇలా స్ట్రైట్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. సో ఈ గ్యాప్స్, ఈ చైన్ స్టిచ్ వేసాం కదా, అది కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటేనే తర్వాత మనకి షేప్ అనేది, బటర్ఫ్లై షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కొంచెం గ్యాప్ అనేది పెట్టుకోండి, మరి దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటేనే తర్వాత షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇలా మనము ఫ్లాట్ లోడ్ స్టిచ్ ఎట్లయితే వేసుకుంటామో సేమ్ అలానే ఈ బటర్ఫ్లై స్టిచ్ సెకండ్ టైప్కి ఫ్లాట్ స్ట్రైట్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా చివరి వరకు వేసేసుకుని ఇక్కడ ఎండ్ నాట్ వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మధ్యలో చైన్ స్టిచ్ వేసుకోవడానికి ఇక్కడ సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను. జరీ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, సిల్క్ థ్రెడ్ డబుల్ థ్రెడ్ తీసుకుంటున్నాను. కరెక్ట్గా సెంటర్లో ఇలా చైన్స్ని లోపలికి జరిపి లోపల నుంచి బ్యాక్ చైన్ తీయండి. మీరు ఎంత లోపలికి జరిపి చైన్ తీయగలిగితే షేప్ అనేది అంత బాగా వస్తుంది. ఇట్లా ఒక చైన్ తీసుకోవాలి. ఇలా చైన్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, చైన్స్కి బీడ్స్ పర్ల్స్ వేసుకుంటూ అయినా వేసుకోవచ్చు. ఇట్లా ఒక 8-9 స్టిచ్చెస్కి, లేదంటే మీకు ఎంత వెడల్పుతో కావాలంటే అంత వెడల్పుకి. ఇక్కడ నేను చైన్కి ఒక 3 mm బీడ్ వేస్తున్నాను. ఒక 8-9 స్టిచ్చెస్కి ఇట్లాగా ఆ థ్రెడ్స్ అన్నిటిని ఇలా లోపలికి జరిపి లోపల నుంచి ఈ విధంగా చైన్ తీయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఓన్లీ మనం చైన్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా పర్ల్స్ కూడా వేసుకోవచ్చు, పర్ల్స్ కానీ బీడ్స్ కానీ. నేను మళ్ళీ నెక్స్ట్ తీసిన చైన్కి ఇలా పర్ల్ వేస్తున్నాను. ఇలా ఒక చైను మళ్ళీ ఆ థ్రెడ్స్ని లోపలికి జరిపి అక్కడికి వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ తీసిన చైన్కి ఒక బీడ్ వేస్తున్నాను, 3 mm సైజ్ బీడు. ఇట్లా చైన్ స్టిచ్కి బీడ్స్ పర్ల్స్ వేస్తున్నాను. సో ఇట్లా ఒక 8 స్టిచెస్కి, లేదంటే 9 స్టిచెస్కి, లేదంటే కొంచెం గ్యాప్తో మీరు ఈ విధంగా ఈ థ్రెడ్స్ని ఈ విధంగా లోపలికి జరుపుకుంటూ మనము చైన్స్ అనేవి తీసుకోవాలి. అప్పుడు మనకి అక్కడ బటర్ఫ్లై షేప్ అనేది వస్తుంది. ఎంత లోపల వరకు జరుపుకుని ఆ థ్రెడ్స్ని దగ్గరగా జరుపుకుంటూ చైన్ వేయగలిగితే అంత బాగా వస్తుంది షేప్ అనేది. ఇట్లా ఒక్కొక్క చైన్ తీయటం, ఆ చైన్కి ఒక బీడ్ వేసుకోవటం, మళ్ళీ ఆ థ్రెడ్స్ని లోపలికి జరుపుకుని ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ చైన్ తీయటం. ఇట్లా తీసుకుంటూ ఈ చైన్ స్టిచ్కి బీడ్స్ పర్ల్స్ వేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లేదు మీరు ఓన్లీ చైన్స్ వేసుకోవాలనుకుంటే చైన్ స్టిచ్తో కూడా ఇప్పుడు ఆ బీడ్స్ పర్ల్స్ లేకుండా చైన్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా సెంటర్లో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి అక్కడ షేప్ అనేది బటర్ఫ్లై షేప్లా వస్తుంది. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీనికి అవుట్లైన్ ఇక్కడ 2 mm సైజ్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా బీడ్స్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే పర్ల్స్, కట్ బీడ్స్, ట్యూబ్ బీడ్స్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం చైన్ స్టిచ్ అయినా మనం అవుట్లైన్ కింద వేసుకోవచ్చు. సో ఇదే డిజైన్ మీరు నెక్ షేప్లో వేసుకోవాలనుకుంటే ఇలా కంటిన్యూ చేసుకుంటూ నెక్ షేప్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఒక బ్లౌజ్ పైన మీరు ఇదే విధంగా వేసుకోవాలనుకుంటే ఏదైనా బార్డర్ స్టిచ్ చేసుకుంటాం కదా, అలా బార్డర్ స్టిచ్ చేసేసుకుని తర్వాత మనం ఈ బటర్ఫ్లై స్టిచ్ వేసుకొని ఇలా అవుట్లైన్ స్టిచ్ చేసేసుకుంటే కనుక చాలా సింపుల్గా, చాలా బ్యూటిఫుల్గా మనకి థ్రెడ్ వర్క్లో ఒక సింపుల్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మనం బటర్ఫ్లై స్టిచ్లో సెకండ్ టైప్ బటర్ఫ్లై స్టిచ్ అనేది వేసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.